హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు తొలి ఏకాదశి పండుగ స్పెషల్గా పేలాల పిండి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కేవలం తయారు చేసే విధానం మాత్రమే కాదు, దీనినే ప్రసాదంగా ఎందుకు చేసుకుంటారు, ఇందులో వాడే పదార్థాలు వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేవి మొత్తం కూడా నేను మీకు వివరంగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారు అంటే మీకు తెలియని ఎన్నో విషయాలని తెలుసుకుంటారు. మరి ఇంకెందుకు లేటు, విష్ణుమూర్తికి ప్రీతికరమైన పేలాల పిండి రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ అయితే నేను 1 కప్పు మొక్కజొన్న తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒక్కసారి అలా కలుపుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. నెయ్యి అయితే కంప్లీట్లీ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేయండి. ఈ డ్రైడ్ కార్న్ సీడ్స్ మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. కొంతమంది జొన్నలతో కూడా ఈ పేలాల పిండిని ప్రిపేర్ చేసుకుంటారు, కాకపోతే దాని ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఏదైనా ఒక మందపాటి పాత్రను తీసుకొని అందులో ఈ మొక్కజొన్న విత్తనాలను ట్రాన్స్ఫర్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని కలుపుకుంటూ పాప్ అవ్వటం స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇన్ కేస్ మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లు అయితే బ్యాచెస్ వైజ్గా పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకోండి. కొంచెం సేపటికి కార్న్ ఇలాగా పేలాలుగా మారటం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మనం వెంటనే మూతని పెట్టేసుకోవాలి. మరీ క్లోజ్ చేయకండి, కొంచెం ఓపెన్లో ఉంచుకోండి. ఎందుకంటే ఆవిరి నీళ్ళు అందులో పడి పాప్ అవ్వటం స్టాప్ అయ్యే ప్రమాదం ఉంది. మనము ఈ ప్రసాదంలో పేలాలు యూజ్ చేయటానికి వెనుక 2 కారణాలు దాగి ఉన్నాయి. ఇక్కడ పేలాలు వితిన్ సెకండ్స్లో ఏ విధంగా అయితే పాప్ అవుతున్నాయో అదేవిధంగా మన బ్రెయిన్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ బయటికి వెళ్ళిపోవాలి అని సింబాలిక్గా వీటిని యూజ్ చేస్తారు. ఇదే దీని వెనుక ఉన్న ఫస్ట్ రీజన్. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉన్నాము అంటే పాప్కార్న్ మాడకుండా మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. ఇంకా రెండవ కారణం విషయానికి వస్తే మన పూర్వీకులు అందరికీ కూడా పేలాలు అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే వారిని గుర్తు చేసుకుంటూ దీనిని ఈ ప్రసాదంలో యూజ్ చేస్తాము. సో ఇలా రెడీ అయిన పాప్కార్న్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో కొంత భాగాన్ని మిక్సీ జార్లోనే ఉంచి మిగిలిన క్వాంటిటీని పక్కకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సర్ జార్లో ఒక యాలుక్కాయని వేసుకోండి. దీనిని వేయటం వల్ల పేలాల పిండికి మంచి ఫ్లేవర్ వస్తుంది. అదేవిధంగా మన జీవితం కూడా మంచి సుగంధ భరితంగా ఉండాలని రిప్రజెంట్ చేయటం కోసం దీనిని వాడతాము. సో ఇలాచి వేయటం వెనుక ఉన్న కారణం ఇదే. తర్వాత ఇందులో మనం ఏ కప్తో అయితే మొక్కజొన్నలు తీసుకున్నామో అదే కప్ తోటి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. మొక్కజొన్నల క్వాంటిటీ బెల్లం క్వాంటిటీ ఈక్వల్గా ఉండాలని గుర్తుంచుకోండి. బెల్లం వేయటం వల్ల ప్రసాదం స్వీట్గా ఎలా మారుతుందో మన జీవితంలో కూడా అన్ని తీపి సంఘటనలు ఎదురవ్వాలి అని సింబాలిక్గా చెప్పటం కోసం బెల్లం వాడతాము. ఇప్పుడు అన్నిటినీ కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న పిండిలో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మనకి సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు వస్తాయి. అయితే ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి పండుగగా జరుపుకుంటాము. ఈ పండుగ వచ్చే సమయానికి ఎండలు ముగిసి వర్షాలు పడటం స్టార్ట్ అవుతాయి. అందుకే మన బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయటం కోసం జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ ఈ ప్రసాదంలో యూజ్ చేస్తాము. అయితే కొంతమంది తొలి ఏకాదశి రోజున ధాన్యం తినకూడదు అని ఉపవాసం ఉంటారు. అలాంటి వారు ఈ ప్రసాదాన్ని తొలి ఏకాదశి మరుసటి రోజున తినటానికి ప్రిఫర్ చేస్తారు. ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని కారణాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క గుడిలో కూడా తొలి ఏకాదశి రోజున ప్రసాదంగా ఈ పేలాల పిండిని పంచుతారు. నాకు తెలిసిన విషయాలన్నిటినీ కూడా మీతోటి పంచుకున్నాను. ఇవి కాకుండా ఇంకా మీకేమైనా కారణాలు తెలిసి ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంతకీ మొక్కజొన్నలతో పేలాల పిండి రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేటు, ఈ తొలి ఏకాదశి పండుగ రోజున దేవుడికి నివేదనగా సమర్పించి ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.